నమస్కారం జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం మనం చేసేటువంటి పూజా విధానంలో మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి. అసలు నిత్య పూజా విధానం ఏ విధంగా ఉండాలి, దేవి దేవతలను ఏ విధంగా పూజించాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాన్యశ్రీ మధునూరి వెంకటరామ శర్మ గారు. ఆయనతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా మీ తొలుపలుగా ఈ రోజు ఏం తెలియజేయబోతున్నారు గురుగారు? సామాన్యంగా శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః, అస్మద్ గురుభ్యో నమః. ఈ ఛానల్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులందరికీ నమస్సుమాంజలి అర్పిస్తూ మనమంతా నిత్యం దేవతలను ఆరాధిస్తూ ఉంటాం. తమ తమ ఇష్ట దేవతలను, కులదేవతలను అభీష్ట సిద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి పర్వదివసాలయందు అనేకమైన దేవీ దేవతలను ఆరాధించడం అనేది మన భారతీయ సనాతన ధార్మిక సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక విశిష్ట పద్ధతి. ఇదంతా మన నమ్మకం, మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసమే మనకు శ్రీరామ రక్ష. ప్రతి శ్వాసలో విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే మానవుని మనుగడ చాలా సుఖవంతంగా, హాయిగా, ఆత్మస్థైర్యంతో ఉండగలుగుతుంది. దీనికి మూలం వేద వాంగ్మయంలో వివరించబడినటువంటి జ్ఞానరాశిని పూజ్యులైనటువంటి వేదవ్యాస మహర్షి గారు పురాణముల ద్వారా మహర్షులందరూ వాటిని దర్శించి స్మృతి, ఇతిహాస, ఆగమ శాస్త్రాల ద్వారా అనేకమైనటువంటి పూజా విధానాలను మనకు తెలియజేశారు. దాంట్లో ఈ కలియుగంలో అత్యంత సౌలభ్యంగా మనం నిత్యం పూజలు చేసుకోవడానికి సనాతన ధర్మంలో పయనించేటువంటి ప్రతి భారతీయుడు ఈశ్వర విశ్వాసమును కలిగి భగవత్ ప్రీత్యర్థంగా ప్రతి కర్మను ఆచరించాలని ప్రధాన ధ్యేయంగా పూజ్యపాదులు ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించారు. అద్వైతం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వారు. కానీ సామాన్య జనము అకస్మాత్తుగా అద్వైత స్థితికి పొందలేరు కనుక స్థాయిని అనుసరించినటువంటి అర్చనా విధానాన్ని, నిత్య పూజా విధానాన్ని ఒక్కొక్క మెట్టుని అధిరోహిస్తేనే మనం భవనం పైకి చేరుకోగలుగుతాం. అందుకని మహర్షులు ఒక చక్కనైనటువంటి ఋషి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. దాంట్లో ఏకోపాసన కాకుండా అనేక దేవతోపాసన చేయటం వలన గృహస్థులకు మేలు కలుగుతుందని మనకు శాస్త్రాలు, అనేకమైన స్మృతి గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. వాటిని అనుసరించినటువంటి చాలా చక్కని కార్యక్రమాన్ని జ్ఞానయోగి ఛానల్ వాళ్ళు జ్ఞానవేదిక అనే ఒక అంశంపై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కనుక సందేహం ఉన్నటువంటి వాళ్లకు నాకు తెలిసినంత మట్టుకు మన శాస్త్రములు, ఋషులు, సంప్రదాయబద్ధంగా పెద్దలు, స్మృతి ఇతిహాసాలలో ఉన్నటువంటి వాటిని ఆధారం చేసుకుని సమాధానం తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అమ్మ అలాగే గురుగారు, చాలా మందికి ఒక చిన్న సందేహం ఉంటుంది, ఇంటిలో శ్రీచక్రాన్ని ఉంచుకొని పూజించవచ్చు అంటారా? చేయవచ్చు. శ్రీచక్రం అనేది అమ్మవారి స్వరూపానికి సంకేతం అండి. అద్భుతమైనటువంటిది. భౌతిక శాస్త్ర రీత్యా ఈ కోణముల యొక్క అమరిక చాలా అద్భుతమైనటువంటిదని పాశ్చాత్యులు, నిజానికి రష్యాలో ఉన్న ఒక శాస్త్రవేత్త దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం దాని మీద పరిశోధన చేసి శ్రీచక్రం యొక్క విశిష్టతను గురించి చాలా అద్భుతంగా ఒక గ్రంథాన్ని రాశారండి. సామాన్యంగా ఎందుకో ఒక దురదృష్టం మనకు ఆవరించి ఉంది. భారతదేశంలో ఉన్న మనమంతా సంప్రదాయబద్ధులమే, కానీ ఏ పాశ్చాత్య శాస్త్రవేత్తను మన సంప్రదాయాన్ని గురించి అతడు పరిశోధన చేసి తెలియజేసిన తరువాతనే మనలో కనువిప్పు కలిగి మన ఆర్ష సంప్రదాయాన్ని గౌరవించేటువంటి పద్ధతి మనకు రావడం ఒక రకంగా శోచనీయమే అని చెప్పవచ్చు. కానీ అట్లాంటిది కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి భక్తి ఛానల్స్ ద్వారా లోకానికి చాలా అద్భుతమైనటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహించడం చాలా ముదావహం, మనం స్వాగతించాలి. కనుక శ్రీచక్రమును ఇంట్లో పెట్టి పూజించవచ్చు, అభ్యంతరము లేదు. కానీ కొలతలు ఉన్నాయి.
అంగుష్టమాత్ర బొటనవేలంత ప్రమాణం కలిగినటువంటి దాన్ని 6 అంగుళాలకు మించకుండా శ్రీచక్రమును ఇంటిలో పూజామందిరంలో పెట్టుకుని అర్చన చేయవచ్చు. దానికి ఉన్నటువంటి సంప్రదాయ పద్ధతిలో గురువును ఆశ్రయించి గురువు ద్వారా శ్రీ విద్యోపాసన సందర్భమైనటువంటి మంత్రములను ఉపదేశమును పొంది ఆయా సంప్రదాయాలను అనుసరించి పూజా విధానాలు ఉన్నాయి. ఆ తద్వారా పూజ చేయవచ్చు, కుంకుమార్చన చేయవచ్చు, అమ్మవారికి అభిషేకం చేయవచ్చు. శ్రీచక్రములో ప్రత్యక్షంగా మూల బిందువులో అమ్మవారు ఉన్నదనే విశ్వాసము చేత మనం అర్చన చేస్తే తప్పకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కాకపోతే ఒక మాట ఉంది, 2 శ్రీచక్రములను 2 అమ్మవారి విగ్రహాలను పెట్టి పూజించవద్దు. అది మనకు స్మృతి తెలియజేసినటువంటి ఒక ముఖ్యమైన విషయం. ఒకే శ్రీచక్రాన్ని పెట్టి పూజించాలి. అమ్మవారి విగ్రహాన్ని ఒకటే పెట్టాలి, 2 పెట్టవద్దు. కాకపోతే 3 పెట్టవచ్చు, 5 పెట్టవచ్చు. సరి సంఖ్యలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజించడం సరి అయిన పద్ధతి కాదని మనకు ఉపచార దర్పణంలో, ఆచార ప్రకాశంలో, అనేకమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలలో తెలియజేయబడి ఉంది. అలాగే గురుగారు, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడతాం. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి, మీ సందేహం ఏంటి? కుబేరుడు బొమ్మ ఇంట్లో ఉండొచ్చంటారా, ఉండకూడదంటారా? వీళ్ళందరూ ప్రధాన దేవతలు కాదు. అది మనం బాగా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రధానమైనటువంటి దేవతలను ఆరాధించటం వలన మనకు శ్రేయస్సు కలుగుతుంది. ఇతరమైన దేవతలను ఆరాధించకూడదు అని లేదు. ధనాధిపతి కుబేరుడు సాక్షాత్తుగా ఈశ్వరునికి మిత్రుడు, సఖుడు. కనుక ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదని శాస్త్రం చెప్పిందండి. కుబేరుడు ధనమిచ్చిన ఈశ్వరానుగ్రహం లేకుండా కుబేరుని దగ్గర నుండి ధనం రాదు. కనుక ప్రత్యేకంగా కుబేరుణ్ణి అర్చించిన మైత్రీభావము చేత ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడు అని కుబేరుని పక్కన పెట్టడం అని సమంజసం కాదు. కుబేరుని కూడా ఆరాధించవచ్చు. కానీ ఈశ్వరుని ప్రధానంగా ఉపాసించి కుబేరుని అంతర్భాగంగా మనం ఆరాధించగలిగితే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఇది కామ్యమైనటువంటి సమాధానం. ప్రధాన దేవతను పట్టుకుంటే ఇతర దేవతలు వాళ్ళే అనుగ్రహిస్తారనే దాన్ని మనం బాగా గట్టిగా తెలుసుకోవాలి అని నా మాట. ఓం స్వస్తి. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మీకు కాల్ కలిసింది, మాట్లాడండి. కాల్ కట్ అయింది గురుగారు. అలాగే చాలా మంది ప్రదోష పూజ గురించి చెబుతూ ఉంటారు. ప్రదోష పూజ యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. అసుర సంధ్య వేళ, ప్రదోష సమయం, సంధ్యా సమయం చాలా విశిష్టమైనటువంటిది. ద్విజులైన వాళ్ళందరూ కూడా సంధ్యా సమయంలోనే సంధ్యోపాసన చెయ్యాలి అని మనకు సనాతన వైదిక ధర్మము విధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి పద్ధతి. సంధ్యోపాసన ఉపనయనము చేసుకున్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. సంధ్యావందనము చేయని వాళ్ళు, యజ్ఞోపవీత ధారణ చెయ్యని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, ప్రదోష సమయంలో అంటే సూర్యుడు పూర్తిగా అస్తమించకుండా, చంద్రోదయముగాక పూర్వము, నక్షత్రోదయముగాక పూర్వము ఉండేటువంటి మధ్యకాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఉదయం కూడా సంధ్యాకాలం ఉంది, ప్రభాత సంధ్య. సాయంత్రమేమో సాయం సంధ్య. ఈ 2 సంధ్యాకాలాల్లో నిజంగా మనం ఒకసారి ఆలోచిస్తే, చిన్నప్పుడు పిల్లలు ఒక చక్రానికి 2 రంధ్రాలు చేసి ఒక దారాన్ని కట్టి ఈ వేళ్ళకి వేసి దాన్ని కరివేసి ఇట్లా తిప్పుతూ ఉంటారు. అది తిప్పుతూ ఉంటే మధ్య కేంద్రంలో ఉన్న చక్రము ఇటు అప్రదక్షిణం ప్రదక్షిణం రయ్య తిరుగుతూ ఉంది. కేంద్రం నుండి అటు ఇటు జరగకుండా ఈ 2 వైపుల ఉండేటువంటి దారము యొక్క కరి పడి ఒత్తిడి వలన అది చక్రం స్పష్టంగా తిరుగుతూ ఉంటుంది.
అట్లాగే సంధ్యా సమయములో ఇటు సూర్యాస్తమయము అటు చంద్ర నక్షత్రోదయానికి మధ్యన ఉండేటువంటి తరంగములు చాలా స్పష్టంగా మానసికంగా అలజడిని కలిగించే సమయమై ఉంటుంది కనుక మానసికంగా ప్రశాంతంగా దైవ చింతన చెయ్యాలి అని ప్రదోష సమయానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. సంధ్యోపాసన చేయగలిగే వాళ్ళు సంధ్యోపాసన చేయాలి. సంధ్యావందనము చేయలేని వాళ్ళు ప్రదోష సమయంలో ధ్యానమును కానీ ఇష్టదేవత జపమును కానీ స్మరణ కానీ పూజ కానీ చేయాలి. దాంట్లో ప్రధానంగా ప్రదోషకాలంలో శివ పూజకే హెచ్చు ప్రాధాన్యము అనేక పురాణాలలో ఇవ్వబడింది కనుక శివుడు శివలింగము శివశక్తుల యొక్క చిహ్నం అండి. లింగమేమో శంకరుడు, కింద ప్రాణవట్టమేమో అమ్మవారు. శివశక్తుల కలయికనే శివలింగము. శివలింగమును శివస్వరూపంగా భావించి అర్చించడం అనేది మనకు ఒక చక్కనైనటువంటి సంప్రదాయబద్ధంలో ఉన్న పూజా విధానం కనుక శివార్చన చేయడానికి చాలా విశిష్టంగా త్రయోదశి తిథుల యందు మాస శివరాత్రి రోజున ప్రతి సోమవారం నాడు సంధ్యా సమయంలోనే ఈ పూజ చేయాలి. సంధ్యా సమయంలో చేయకూడని పని చేస్తే తత్ దుష్ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనకు చాలా పురాణాలలో కథలు ఉన్నాయండి. కనుక కూడని పనులు చేస్తే దాని యొక్క దుష్ట ఫలితము వెంటనే మన మీద ప్రభావితం అవుతుంది. కనుక దుష్టమైనటువంటి పనులు చేయకుండా శిష్టమైనటువంటి పనులను సంధ్యా సమయంలో కనుక మనం చేయగలిగితే మన మనస్సు, మన చిత్తము, మన బుద్ధి నిశ్చలమయ్యి ఆయుర్వృద్ధి కలిగి వర్చస్సు పెరిగి మనస్సు యొక్క చంచలత్వము నశించి ఒక స్థిరబుద్ధి కలగడానికి ప్రధానంగా ఉంటుందని దాని వెనకాల ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యాలు. అందుకే మనకు సనాతన ధర్మం కానీ హైందవీయ ధర్మం అని మనం చెప్తున్నటువంటి ఏ పురాణాలు స్మృతులు ఇతిహాసాలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పటి ఆధునికమైనటువంటి ఏ వైజ్ఞానిక రహస్యాలు వెల్లడున్నాయో అవి పూర్తిగా విప్పకుండా స్థూలమైనటువంటి అంశాన్ని మనకు అందించింది శాస్త్రం. ఇవాళ చాలా సూక్ష్మంగా ఆలోచించేటువంటి శక్తి మనకు వచ్చింది కనుక అత్యంత సూక్ష్మంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. వాటి యొక్క లాభాలను చూసిన తర్వాతనే వాటి వైపు వెళుతున్నాం. శాస్త్రం కూడా ముందో మాట చెప్పిందండి, జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అనేది మొట్టమొదటి చెప్పిన మాట. నీవు ఏ పని చేస్తున్నావో ఏ కర్మను ఆచరిస్తున్నావో జ్ఞాత్వా దాని గురించి ముందు తెలుసుకో. ఎందుకు చెయ్యాలి, చేస్తే ఏమొస్తుంది, దాని ప్రయోజనం ఏమిటి, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చెయ్యకూడదు అనేది స్పష్టంగా తెలిసిన తర్వాతనే కర్మను ఆచరించమని మనకు శాస్త్రము ఆదేశించిందని. అట్లా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు విజ్ఞాన యుగంలో బాగా పెరిగింది. అప్పట్లోనేమో పెద్దలు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించి ఇంతకంటే గొప్పనైన ఫలితాన్ని పొందిండు కాబట్టి ఈనాటి వరకు కూడా మన భారతదేశంలో ఈ సనాతన ధర్మము అంతర్గతమైనటువంటి కర్మాచరణము పదిలంగా ఉంది. దీన్ని పాశ్చాత్యులు కనుక్కొని వెంటబడి భారతీయుల వెంటబడి నేర్చుకుంటున్నటువంటి సందర్భాన్ని చూసైనా మనము ఈ ప్రదోషకాల పూజలను మన నిత్య పూజలను కాపాడుకొని ఎంత బాగా చేయగలిగితే అంత వృద్ధిలోకి రాగలుగుతాము. కనుక ప్రదోష పూజ చాలా విశిష్టమైనది. దానికి నిర్దేశించిన రోజులలో చేయడం మంచిది. సోమవారం నాడు, త్రయోదశి తిథి నాడు, ప్రతి త్రయోదశి కృష్ణపక్షమైనా శుక్లపక్షమైనా ఏ పక్షంలోనైనా చేయవచ్చునండి. మాస శివరాత్రి అట్లాగే తప్పనిసరిగా ప్రతి మాస శివరాత్రి కృష్ణపక్షంలో వస్తుంది. చతుర్దశి తిథి నాడు ప్రదోష సమయంలో ఆచరించాలి. దానివల్ల చక్కని ఫలితాలు లభిస్తాయి. ప్రదోష పూజ చాలా విశిష్టమైనది. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సందేహం ఏమిటి? ఇంట్లో అండి మరొకసారి చెప్పండి. విగ్రహాలు రెండు ఉన్నాయి, అలాగే వినాయకుడి కూడా రెండు ఉన్నాయి, కృష్ణ విగ్రహాలు. మళ్ళొకసారి ఒక్కొక్కటి వెళ్ళిపోవాలన్నారు కదా. అవునవును, పెట్టొచ్చా ఇంట్లో రెండు విగ్రహాలు? అమ్మవారి విగ్రహాలు రెండు ఉన్నాయి, అలాగే గణపతి విగ్రహాలు కూడా రెండు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు కదా గురువు గారు, దాని గురించి కొంచెం చెప్పండి. ఒక మాట వినండి.
గృహే లింగద్వయం నార్చ్యం గణేశత్రియం. ఇంటిలో 2 లింగములను పెట్టి పూజించకూడదు. 3 గణేశ విగ్రహాలను పెట్టి పూజించకూడదు. 2 శంఖములు ఉండకూడదు. అట్లాగే అమ్మవార్లు కూడా 3 ఉండకూడదు. 2 శ్రీచక్రములను పూజించకూడదు. సాలగ్రామ శిలాద్వయం, సాలగ్రామను కూడా 2 పెట్టి పూజించకూడదు. ఇది సరి అయినది కాదు అని మనకు శాస్త్రం స్పష్టంగా చెప్పబడి ఉంది. అనేక పూజ సంబంధించినటువంటి గ్రంథాలలో ఉందండి. కనుక మీరు అమ్మవారి విగ్రహాలను 3 పెట్టవద్దు, 2 పెట్టవచ్చు, ఒకదాన్ని పెట్టవచ్చు. కానీ 3 మాత్రం పెట్టకూడదు, సమంజసం కాదు. ఓం స్వస్తి. అలాగే గురుగారు ఇంకొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. చెప్పండి, మాట్లాడండి గురుగారు. ఇంటి దేవుడు ఏంటి అమ్మా? సునీత భవాని. సునీత భవాని. అయితే జాతకంలో మీరు అడగచ్చు తప్పైతే అయితే జాతకం కూరాను ఉందండి. తల్లి షాప్ అంటారు. అంటే మీరు మాట్లాడేది వినిపించట్లేదండి, దయచేసి సిగ్నల్ ఉండే ఏరియాకి వచ్చి మాట్లాడండి. స్పష్టంగా వినిపించడం లేదు మీ ప్రశ్న. మా ఇంటి దేవుడు భవాని అండి. సుబ్రహ్మణ్య స్వామి. తుల్జా భవాని. తుల్జా భవాని తుల్జా బాబు మీ ఇంటి దేవత. అయితే ఈ జాతకంలో కూర ఉందండి. అయితే అమ్మవారి శాపం ఉంది అంటారు. అంటే మీరు చెప్పేది ఏమి కూడా అర్థం కావట్లేదండి, వాయిస్ అంతా కట్ అయిపోయి వినిపిస్తోంది. ఇంకో కాల్ ప్రశ్న స్పష్టంగా వినిపిస్తలేదమ్మా. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. నమస్తేనండి. అమ్మా నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి. నమస్తేనండి. మా ఇంట్లో గణపతిది. హలో, చెప్పండి. గణపతివి. నమస్కారం గురువు గారు. అమ్మా దీర్ఘాయుష్యం వస్తు, చెప్పండి. మా ఇంట్లో ఒక గణపతి, ఇప్పుడు ఇది రాగి విగ్రహాలు అంటారు కదా, గణపతిది రాగి విగ్రహం లాంటిది పెద్దది ఉందండి. ఆ తర్వాత కృష్ణుడి బొమ్మ కూడా అలాగే ఉందన్నమాట. ఇవి పూజ గదిలో కాకుండా మేము బయట పెట్టి మామూలుగా పూలవి పూజ చేస్తున్నాం అనమాట. అలా ఉండొచ్చా ఇంట్లో? అంటే షోకేసులో పెట్టుకోవడంలో తప్పు లేదండి. పెద్ద విగ్రహాలను ఇంట్లో అసలు పెట్టుకోకూడదు నిజానికి. ఒకవేళ షోకేసులో పెట్టుకుని ఊరికే చూడడానికి, ఆ మూర్తిని ధ్యానంలో నిలుపుకోవడానికి ఉపయోగించుకుంటాము అనుకుంటే తప్పు లేదు. కానీ ఆరాధన చేయడం వలన ఆ విగ్రహం యొక్క శక్తిని మనము నిలుపుకోలేము. చాలామంది కూడా గన్ మెటల్స్తో తయారయ్యేటువంటి విగ్రహాలను ఇళ్లలో పెట్టుకుంటూ ఉన్నారు. నిషేధమని కాదండి, షోకేసులో పెట్టి ప్రశాంతంగా చూసి ఆనందించవచ్చు, ఆ మూర్తిని ధ్యానం చేసుకోవచ్చు. కానీ పూజాదులను నిర్వహించడం మంచిది కాదు, పూజా మందిరంలో పెట్టుకోవడం అంతకంటే మంచిది కాదు. మరొక కాల్ ఉన్నారు గురువు గారు, మాట్లాడదామండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి. మీ సందేహం ఏమిటనేది గురువు గారిని అడగండి. ఇప్పుడు మాకు నాగచాప యోగం అని అన్నదమ్మా, మాకు పరిస్థితి బాగుంటలేదు. దాని గురించి మేము ఏ విధంగా పూర్తి చేయాలనేది కావాలి మాకు. నాగ సంబంధమైందా? ఏమన్నారు? నాగచాప యోగం. అదేనండి, నాగసర్పయోగమా? అది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం అండి. ఒకటేమిటంటే, మనుషులకు నాగులకు అనాదిగా స్నేహం ఉంది కనుక భగవత్ప్రీతిగా ఆ నాగమయ్యను మనం పూజించాలి. రాబోతున్నది శ్రావణ శుద్ధ పంచమి, నాగుల చవితి. ఆ రోజున నాగమయ్యను మనమంతా పూజించాలి తప్పకుండా. ఎందుకంటే నాగుడు దేనికి ప్రధానం అంటే శేషుడు, ఆదిశేషుడు. ఈ ధరాతలాన్ని మోస్తున్నటువంటి మహానుభావుడు ఆయన్నే.
కనుక ఆయనను పూజించాలి, అర్చించాలి. అదేదో సర్పదోషం ఉన్నది దాన్ని తీసేయాలి అని అంటే సర్పదోష సంబంధించినటువంటి అంశాన్ని ఏదైనా ఒక మంచి సిద్ధాంతిని జ్యోతిష్ శాస్త్రవేత్తను కలిసి మీరు కనుక్కొని దాని నివారణోపాయాన్ని చేసుకోండి. కానీ నా అభిప్రాయంలో మాత్రము నాగులు కూడా దేవతలేనండి. కనుక దేవతాపరంగా మీరు చక్కగా ఆరాధిస్తే వాళ్ళు వ్యతిరేకం చేయరండి, అనుకూలమే చేస్తారు. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి. హలో మా నమస్తే, చెప్పండి. ఇప్పుడు పూజా విధానం అమ్మా లైవ్ వస్తుంది కదా. చెప్పండి. మీరు లైవ్ కి కాల్ చేశారమ్మా, చెప్పండి. హలో అడగండి. మాకు ఇప్పుడు దీపారాధన చేస్తాం కదా, ముందు దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయాలా, లేక ఆచమనం చేశాక దీపారాధన చేయాలా? అది కావాలి. ఇప్పుడు గురువు గారు మాట్లాడుతున్నారు కదా రమణ దీక్షితుల. మీరు గురువు గారితోనే మాట్లాడుతున్నారు. చెప్తాను వినండి. ముందు దీపారాధన చెయ్యాలి. ఎప్పుడు పూజా మందిరం ఉన్నదనుకోండి, మందిరంలోకి ప్రవేశించిన తర్వాతనే మనం దీపారాధన చేస్తాం. కనుక ముందు నిర్మాల్యము ఇత్యాది, అంటే నిర్మాల్యం దేవుని పూజ నిన్న చేసినాం, ఆ పుష్పాలను తీసేయాలి. రాత్రికి ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తొలగించాలి, మందిరాన్ని శుభ్రం చేయాలి, వత్తులు వేసుకొని దీపాన్ని శుద్ధం చేయాలి. సిద్ధం చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాతనే దీపజ్యోతి పరబ్రహ్మణే నమః అని ఆ దీపజ్యోతిని మనము పుష్పాక్షతల చేత అర్చించిన తర్వాతనే మన దేవతారాధన ప్రారంభించాలి. ఎందుకంటే జ్ఞానము ప్రకాశవంతమైనది, ప్రకాశమే జ్ఞానమునకు సంకేతము. కనుక చీకట్లో అజ్ఞానం ఆవరించి ఉంటుంది. చీకటిని పారద్రోలితేనే మనకు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వస్తేనే జ్ఞానంలో ఈశ్వర స్వరూపం మనకు బోధపడుతుంది. కనుక దీపారాధన చేసిన తర్వాతనే పూజను ప్రారంభం చెయ్యాలి. ఓం స్వస్తి. నమస్తే అండి. కాల్ కట్ అయింది. అమ్మా నమస్తే, మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. అమ్మా నమస్కారం, చెప్పండి. మా ఇంటి దేవుడు తుల్యాభవాని అండి. తుల్యాభవాని. అయితే ఇటీవల తల్లి శాపం ఉంది అంటారండి, అంటే ఏంటండి? తుల్యాభవాని అయినా ఇంకే భవాని అయినా, రాజరాజేశ్వరి అయినా, మహాకాళి అయినా, మహాలక్ష్మి అయినా, మహాసరస్వతి అయినా, చండి అయినా, చాముండా అయినా, వీళ్ళందరూ ఒక్కొక్క సందర్భాన్ని అనుసరించి వాళ్ళు చేసినటువంటి పనులను అనుసరించి వాళ్ళ పాత్రతను అనుసరించి పేర్లు వేరుగా అయ్యాయి, కానీ శక్తి మాత్రం ఒక్కటేనండి. కనుక అదేదో శాపం ఉన్నది అని అంటే చెప్పలేము. ఎవరైనా మనకు పూర్వీకులలో ఎక్కడైనా ఒక దోషం జరిగి ఉంటే అట్లాంటిది ఏదైనా ఉండవచ్చు. దాని గురించి జాతకరీత్యా కానీ వాస్తురీత్యా కానీ ఒక చక్కనైనటువంటి ఉపాసకుని వద్ద కానీ వెళ్ళి మీరు కనుక్కొని దాన్ని పరిహారం చేయాలి తప్ప దానికి దోషాన్ని టీవీ ద్వారా సూచించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం దేవతలు మనల్ని శపిస్తారా శపించరా అనేదాన్ని మనం ఆలోచిస్తే, ఎందుకు శపిస్తారు? మనం ఏదైనా అపచారం చేస్తే శపిస్తారు. మన మిత్రుణ్ణి అనవసరంగా ఒక అసభ్యకరమైన మాట మాట్లాడినాం అనుకోండి, అతడు వెంటనే ప్రతి సమాధానం ఏముంటుందండి? చాలా మంచి మాట మాట్లాడారండి, చాలా సంతోషం అండి అంటారా అండి? అతడు వెంటనే వ్యతిరేకంగా మాట్లాడతాడు. దేవతలు కూడా అంతేనండి. కనుక దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమం అవాప్స్యథ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా అద్భుతమైనటువంటి మాటను అందించాడు మనకు. దేవతలను మనం చక్కగా ఆరాధిస్తే, వాళ్ళని గౌరవిస్తే ఆ దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక పరస్పరం భావయంతః, దేవతా స్వరూపము దేవతను మనం ఆరాధించాలి, ప్రీతితో ఆరాధించాలి. ఆ దైవం మనకు తప్పకుండా అనుగ్రహిస్తుంది. అట్లాగే వ్యక్తులను కూడా ఒకరిని ఒకరు సంభావించుకోవడం వల్ల, పరస్పరంగా గౌరవించుకోవడం వల్ల మేలు కలుగుతుంది. మనకు మేలు కలగాలి అంటే ఇతరులను గౌరవించాలి, దేవతలను ఆరాధించాలి,
సమాజంలో ఉన్నటువంటి సభ్య సమాజంలో ఉన్న కుటుంబ సభ్యులను కానీ ఇరుగు పొరుగును కానీ ఇంటి ముందరి వాళ్ళని కానీ అందరినీ కూడా మనం ఏ దృష్టితో మనం గౌరవిస్తామో వాళ్ళు అదే దృష్టితో మనల్ని అనుగ్రహిస్తారు, ప్రేమిస్తారు. కనుక ఈ దోషములు అనే దాన్ని నేను చెప్పలేను, దానికి సంబంధించినటువంటి వాళ్ళని కలిసి మీరు కనుక్కోండి. కాల్స్తో మాట్లాడదాం గురువుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. ఇది మీ సందేహం ఏంటి చెప్పండి గురుగారితో ఇబ్బందిలో ఉన్నాం. మాట్లాడండి. మరి మేము పూజ ప్రాబ్లమా, అసలు డ్యూటీ చక్కగా చేస్తలేడు ఈయన. హలో అమ్మా వినండి, దేవతారాధన చక్కగా చేయటం లేదు అని మీ మాటలోనే ఉంది. ఇంతకుముందే నేను సమాధానం చెప్పాను. మనము భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండి. భగవంతుడు మనకు సేవకుడా, యజమాన, ఎవరు అనేది ముందు మనం నిర్ధారించుకోవాలి. సామాన్యంగా లోకమంతా ఏం చేస్తున్నదంటే భగవంతుణ్ణి ఒక సేవకులాగా, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐదే సర్వెంట్ లాగా మనం వినియోగించుకుంటున్నామండి. ఎందుకంటే ప్రొద్దున లేచి స్నానం చేసి మన ఇంట్లోనో ఓ గూట్లోనో ఒక షోకేసులోనో దేవమందిరంలోనో మనం చేసే పూజా మందిరంలోనో ఉన్న ఫోటోనో విగ్రహానికో పువ్వులు తీసేసి శుభ్రం చేసి 4 పూలు పెట్టి ఒక అగరబత్తి ముట్టించి ఏదో తోచింది ఏదో నివేదన చేసి, స్వామి నేను డ్యూటీకి వెళుతున్నాను, నన్ను రక్షించు అని మనం వెళుతున్నాము. సాయంకాలం వరకు వాడు ఏం చేస్తున్నాడండి? మనల్ని రక్షిస్తున్నాడు. అంటే అది వాడు సర్వెంటా లేక మనకి యజమానా? మన భావంలోనే భగవంతుడిచ్చే అనుగ్రహం దాగి ఉన్నదనేది ప్రతి హిందూ ధర్మాన్ని తెలిసినవాడు, ప్రతి భారతీయుడు గమనించాల్సిన ముఖ్యమైన సిద్ధాంతం అండి. ఇది చాలా రహస్యం అండి. కానీ భగవంతుడు చాలా దయమయుడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ విధంగా కోరుతున్నారో, శరణాగతి అని వదిలిపెడదాం, ప్రపద్యంతి, ఎవరైతే నన్ను ఏ విధంగా కోరుతున్నారో అతనికి ఆ విధంగా భజామ్యహం అన్నాడు. భజ అంటే సేవాయాం అని అర్థం అండి. భజించుట అంటే సేవించుట అని అర్థం. నన్ను ఎవడు ఏ రకంగా కోరుతున్నాడో వానికి అనుకూలమైన సేవను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని భగవంతుని ప్రతిజ్ఞ. మనలో విశ్వాసం తక్కువ, భగవంతుడు చేసే సేవ 1000 రెట్లు 1,000,000 రెట్లు ఎక్కువ అండి. కనుక మనము గట్టి విశ్వాసమును భగవంతుని యందు కలిగి ఉండటం వలన ఎలాంటి నష్టములు కష్టములు వాటిల్లబోవు. మనలో సందేహము వచ్చి కూర్చున్నదనుకోండి, అప్పుడు రావచ్చు. మన సందేహమే మనల్ని ఇబ్బంది పెడుతుందండి. కనుక సందేహము లేకుండా సంశయాత్మ వినశ్యతి, అనుమానము లేకుండా ఎంత గట్టి విశ్వాసంతో మనం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తామో ఆ పరమేశ్వరుడు అంతకంటే రెట్టింపుగా 1000 రెట్లు ఎక్కువగా మనల్ని అనుగ్రహిస్తాడనే దాన్ని అనుభవించగలిగే ప్రయత్నం చేయాలండి. ఓం స్వస్తి. అలాగే గురువుగారు, ప్రతి గృహిణి కూడా ఇంట్లో నిత్య పూజా విధానంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటికి ఇల్లాలే దీపం అని మనందరికీ బాగా తెలిసినటువంటి సామెత అండి. నిజానికి భర్త చేసే పనులు కానీ, తన సంతానం యొక్క వృద్ధి కానీ, ఇంట్లో ఉన్న పెద్దలు అంటే అత్త మామ కావచ్చు, ఇంకా ఇతరమైనటువంటి పెద్దలు కావచ్చు, వాళ్ళందరి వృద్ధి ఒక్క గృహిణి మీదనే ఆధారపడింది. చాలా మంచి ప్రశ్న చేశారండి మీరు. గృహిణి లేకపోతే ఆ ఇల్లు అడవి వంటిది అని మనకు శాస్త్రం చెప్పిందండి. కనుక గృహిణి మీద సమస్త బాధ్యతలు ఉన్నాయి. ఆమె భావము వల్లనే గృహములో ఉన్నటువంటి సంతానం కానీ, భర్త కానీ, అత్తమామలు కానీ ఒక సరి అయిన దిశలో ప్రయాణించగలగడానికి మూలకారకురాలు గృహిణియే. కనుక దీని గురించి అనేక స్త్రీ ధర్మాలు ఉన్నాయి. ఈ రోజుల్లో అవన్నీ మనం తెలియజెప్తే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటారు. కానీ అనుభవానికి వచ్చిన తర్వాత ఇదే సత్యమని నమ్మడం భారతీయుని, సగటు భారతీయుని లక్షణం అంటే. కనుక ప్రతి ఇల్లాలు సూర్యోదయానికి పూర్వమే గృహిణి లేవాలి, చక్కగా స్నానం చేయాలి, శుచిగా శుభ్రమైనటువంటి వస్త్రములు, అది మడి వస్త్రములు కావచ్చు, శుభ్ర వస్త్రములు కావచ్చు, కట్టుకోవాలి. తప్పకుండా ఇంటిలో ఉన్నటువంటి దైవ మందిరంలో
ఆ నిర్మాల్యం అంతా తొలగించి శుభ్రపరిచి అక్కడ దీపారాధన చేయటం వలన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చక్కని మేలు కలుగుతుందండి. ఆ దేవుడు సంప్రీతుడవుతాడండి. తన యొక్క ఆయుర్వృద్ధి, ఇంట్లో ఉండవాళ్ళ అందరి ఆయుర్వృద్ధిని కోరుకున్నది ఇల్లాలే. ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, తాను నిత్య పూజ చేయటం వలన పిల్లలు కూడా వచ్చి దండం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మా, ఈరోజు ఎందుకు నెయ్యి దీపం పెట్టినవు, ఎందుకు కొబ్బరికాయ కొట్టినవు అని అడగని పిల్లవాడు భారతదేశంలో ఉండడండి. కనుక గృహిణి చేసే పనిని పిల్లలు తప్పకుండా ప్రశ్నిస్తారు. వాళ్ళంతా జిజ్ఞాసువులు. ఆ జిజ్ఞాసుతో వేసిన ప్రశ్నకు ఇప్పుడు మీకు అర్థం కాదులే అని త్రోసిరాదు అనకుండా వాళ్ళ మాటలలో వాళ్లకు తెలియజెప్పితే ఆ సంస్కారం వాళ్ళను నిలిచి రేపు భావిలో వాళ్ళు ఆ పని చేయడానికి మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతామన్నమాట. కనుక ఇంట్లో దీపారాధన చేసి దేవతా పూజ చేసి, సామాన్యంగా దేవతా పూజ అనేది గౌరీ పూజ ప్రశస్తమైంది. స్త్రీకి తన సౌమంగళ్యాన్ని కోరుకోవడానికి గౌరీ దేవతనే ఆరాధించాలి. పెళ్ళి కాగానే తప్పనిసరిగా పెళ్లిలోనే గౌరీదేవత పూజ ప్రారంభం అవుతుంది ప్రతి ఆడపడుచుకు. ఆ గౌరీదేవత యొక్క మాంగళ్య వృద్ధి వల్లనే భర్త తన మెడలో మాంగళ్యాన్ని కడతాడు. ఆ రోజు నుండి గౌరీదేవతను ప్రతిష్టం చేసుకొని హరిద్రా గణపతిని చేసి నిత్యం ఆరాధించడం వలన ఆ కుటుంబము, తన సంతానము అన్ని విధాలుగా మేలు కలిగి ఉంటుంది. సకల శ్రేయస్సులు, ఐశ్వర్యాలన్నీ కలగడానికి గృహిణి యొక్క భావమే ప్రధానము. కనుక పూజ చేసి, గౌరీ పూజ చేసి మంగళహారతిని అందరికీ చూపించడం వలన, అంటే వాళ్ళని జాగ్రత్త పరచడం అన్నమాట. మంగళహారతిని దేవునికి ఇచ్చి అది అందరికీ చూపడం ఎందుకు అంటే, వాళ్ళను చైతన్యవంతులను చేయడానికి. ఏ భగవంతుణ్ణి ఆరాధించి మనం మంగళహారతిని ఇచ్చామో అటువైపు వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి. ఇటు మలగండి మీరంతా, ఏదో ముచ్చటల్లో ఉన్నారు, అది కాకుండా ఇక్కడ ప్రధానమైన అర్చన చేయబడింది, స్వామికి నీరాజనం ఇచ్చాము. ఈ జ్ఞాన ప్రకాశంలో మేము ఎవరికైతే నీరాజన సేవను సమర్పించామో ఆ దైవమును ఈ దీపజ్యోతి ద్వారా తిలకించండి అని చెప్పడమే మంగళహారతిని చూపడం. కనుక ఆ రకంగా ఇంట్లో మంగళహారతిని చూపడం వల్ల అందరూ చైతన్యవంతులయ్యి తప్పనిసరిగా ఒక మంచి సంస్కారాన్ని రూపుదిద్దుకొని ఇంట్లో సకల శుభాలు, సకల శ్రేయస్సులు చేకూరుతాయండి. కనుక నిత్య పూజ ఇంటి యొక్క గృహిణి తప్పకుండా చేయాలి. సాయంత్రం తులసి పూజ, గౌరీ పూజ ప్రతినిత్యము గృహిణి చెయ్యాలి. సాయంకాలం పూట కూడా కాళ్ళు కడుక్కుని చీర మార్చుకుని తప్పనిసరిగా దీపారాధన, పూజ చేయకున్నా పర్వాలేదు కానీ సాయంత్రం దీపారాధన చేసి ఆ దీపజ్యోతికి నమస్కారం చేసి పిల్లలందరినీ పిలిపించి ఆ దీపజ్యోతికి నమస్కారం చేయించి ఒకసారి భగవన్నామం అనిపిస్తే ఆ ఇల్లు ఎలాంటి మానసికమైన సంక్షోభానికి గురి కాకుండా, ఎటువంటి కష్ట నష్టములకు గురి కాకుండా హాయిగా, సమతుల్యంగా, ప్రశాంతంగా ఉండగలుగుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇది అనుభవం ద్వారా అందరూ అనుభవం ద్వారా నేర్చుకుంటున్నదే. ఇవాళ కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ మీడియా ద్వారా చెప్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి పునః అనుకోవడమే, మనన చేయడం అన్నమాట. అందరినీ జాగ్రత్త పరచడం. కనుక గృహిణులంతా ప్రతినిత్యము ఉదయం పూజ చేయాలి, అర్చించాలి, సాయంకాలం దీపారాధన చేయాలి. తద్వారా మన ఇంటికి, భర్తకు, సంతానానికి చక్కనైనటువంటి శ్రేయస్సు వనగూడుతుంది అనేది శాస్త్రవచనం, పెద్దల వచనం. మరొక కాల్ ఉన్నారు గురుగారు, మాట్లాడతామండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. హలో, నమస్తే అండి, చెప్పండి. గురుగారు చెప్పండి. ఇప్పుడు మగవాళ్ళకి ఎడంకన్ను వెళ్తే కదండి, ఇంకొంచెం గట్టిగా వాళ్ళకండి. అదిన్నప్పుడు మగవాళ్ళకి ఎడంకన్ను వెళ్తుంటే ఎఫెక్ట్ కదండి. మీ వాయిస్ వినిపించడం లేదు. మగవారికి ఎడమ కన్ను అదిరితే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది ఆయన సందేహం. చూడండి, ఇప్పుడు ఉన్న ప్రోగ్రాం ఏమో దేవీ దేవతల యొక్క పూజ లేదా ఆరాధన, అర్చన గురించినటువంటి అంశం అండి. ఈ కన్ను అదరటము ఇవన్నీ ఏమో జ్యోతిష్ శాస్త్రానికి, శకున శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలండి. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలండి. ఇంత కష్టపడి ఒక అమూల్యమైన సమయాన్ని వెచ్చించి యోగి, జ్ఞానయోగి
అద్భుతమైనటువంటి యోగి అనే ఛానల్ ద్వారా ఏ కార్యక్రమానికి లైవ్ ఇస్తున్నారో దాని గురించిన ప్రశ్నలనే అనుసంధానించాలి. దయచేసి అనుసంధించే ప్రశ్నలు దానికి అనుకూలమైనవి రావాలండి. మీరు ఏదో తోచిన ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పడం అనవసరం, అది అవసరం లేదు. ఇవన్నీ ఉన్నాయి, సత్యములే, కానీ ఇప్పుడు అప్రస్తుతం. అవి సందర్భంలో ఎప్పుడైనా చెప్పుకుందాం, కానీ అది ఇప్పుడు అప్రస్తుతం అండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడొచ్చు, మీకు కాల్ కలిసింది. కాల్ కట్టేంది గురుగారు. అలాగే పూజా విధానం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది గురుగారు శాస్త్రీయ పరంగా చెప్పినట్టయితే? పూజా విధానం అంటే దేవ పూజ ఒక్కటేనండి. ఇష్టదేవత అనేకమైనటువంటి దేవతలను ఆరాధించే విధానములు చాలా ఉన్నాయి. అంటే శివ పూజ వేరే, దేవి పూజ వేరే, విష్ణు పూజ వేరే, సాలగ్రామ పూజ వేరే, కృష్ణుని పూజ వేరే, రాముని పూజ వేరే, దత్తాత్రేయుల వారి పూజ, ఇట్లా అనేకమైనటువంటి దేవతా గణం మనకు సంప్రదాయంలో ఉన్నాయి. వాళ్ళను పూజించే విధానములు వేరువేరుగా ఉన్నాయి. కానీ మూలంలోకి మనం వెళ్ళగలిగితే ఉపచార పూజ ఏదైతే చూస్తూ ఉన్నామో సామాన్యంగా అందరం షోడశోపచార విధానంగానే పూజ చేస్తూ ఉన్నాం. 16 ఉపచారాలతో పూజ చేయటం. అంత పెద్దగా మనం చేయలేము అంటే పంచోపచార పూజ. చిన్న పూజ కూడా చెప్పబడింది, పెద్ద పూజ కూడా చెప్పబడింది. ఒక ఉపచారం ఉంది, 5 ఉపచారాలు ఉన్నాయి, 10 ఉపచారాలు ఉన్నాయి, 16 ఉపచారాలు ఉన్నాయి, 32 ఉపచారాలు ఉన్నాయి, 44 ఉపచారాలు ఉన్నాయి, 64 ఉపచారాలు కూడా ఉన్నాయండి. కనుక దేవతను ఆరాధించే ముందు మనము సిద్ధమయ్యే మనోవృత్తిని గురించి ఆలోచించడం మంచిది. ఎందుకంటే దైవము యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఆ దైవము యొక్క విభూతిని, గుణలీలా సంబంధమైనటువంటి అంశములను మనం ముందు బాగా మననం చేస్తూ ఆ దైవమును ఆరాధించే పని చేయాలి. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్ అని మనకు మహన్యాసంలో శివుని పూజలో వస్తుందండి. నా రుద్రో రుద్రమర్చయేత్, ముందు నీవు రుద్రునివిగా తర్వాత రుద్రుని పూజించు. ఎట్లా అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ముఖానికి మనం బొట్టు పెట్టుకోవడానికి ఏమి చూసి బొట్టు పెట్టుకుంటున్నాం? అద్దాన్ని చూసి, దర్పణాన్ని చూసి. దర్పణంలో ఎవరిని చూస్తున్నాం? నీ ముఖాన్నే నీవు దర్పణంలో చూస్తున్నావు. అంటే నీ ముఖం యొక్క సౌందర్యమును దర్పణములో చూసి నీ ముఖాన్ని సవరించుకొని ఆ సౌందర్యాన్ని, అంటే నీ ముఖ సౌందర్యాన్ని నీవే చూసి సంబరపడుతున్నావు. అట్లాగే దర్పణములో నీ ముఖ బింబాన్ని చూసి ఏ రకంగా సౌందర్యోపేతం చేస్తూ ఆనందిస్తున్నావో ఆత్మ, ఈ ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మను పూజించే ముందు దీనికి చాలా గొప్ప విధానం ఉందండి. ధ్యానములో స్వామి యొక్క స్వరూపమును ధ్యానం చేస్తూ హృదయ కమలము నుండి స్వామిని ప్రార్థన చేసి ముక్కు పుటముల ద్వారా కుడి శ్వాస ద్వారా స్వామిని ఆవాహన చేసి ముందుగా కూర్చోబెట్టుకొని పూజించాలండి. నీ ఆత్మలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమునే బింబమునందు ప్రతిబింబముగా ఆవాహన చేసి దైవారాధన చేయాలి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ అంటే, ఇంతసేపు స్వామి ఉన్నది ఒక్కడనే, కానీ నాలో నన్ను నేను ఆరాధించుకునే శక్తత నాకు లేదు గనుక, అంతటి గొప్ప స్థాయికి ఎదిగినటువంటి జ్ఞానిని కాదు గనుక, ద్విపాత్రాభినయం చేయడానికి రెండవ దేవతగా నాలో ఉన్న దేవత నా ముందర పెట్టుకొని ఈ రూపంతో నిన్ను పూజించిన కనుక పూజ్య పూజక భేదేన పూజాకాలే ద్విధాస్థిత, నేను పూజ చేసేవాడిని, నువ్వు పూజ చేయించుకునేవాడివి అనే 2 భావాలతో ఇంతసేపు నిన్ను అర్చించిన స్వామి, ఇప్పుడు ఇది అయిపోయింది కనుక నీవు వచ్చి మళ్ళీ నాలో చేరి ఏకభావమునే నీవే నేను, నేనే నీవు అనే అద్వైత సిద్ధాంతంతో తన హృదయ కమలంలో ఆ పరమాత్మను పెట్టి ఆత్మయే పరమాత్మ అనే భావంతో ఉండాలనేది మన శంకరుల వారు స్థాపించినటువంటి అద్భుతమైన సంప్రదాయంలో చెప్పబడిన ఒక గొప్పనైన విశిష్టమైన పద్ధతి అండి. కనుక పూజలు అనేకంగా ఉన్నాయి. ఒక్కొక్క పూజ గురించి తెలియజేయాలంటే దానికి సమయం పడుతుంది. కానీ ఒక పూజ ఒకదానికి, ముఖ్యంగా మన దేశంలో బాగా చేసేది ముఖ్యమైన పూజ శివ పూజ, దేవి పూజ. 3 వైష్ణవం, శైవం, శాక్తేయం, ఈ 3 ప్రధానమైనటువంటి.
విష్ణుపరమైన దేవతలంతా విష్ణు పూజలోకి వస్తారు, శివపరమైన వాళ్ళంతా శివ పూజలోకి వస్తారు, శైవంలోకి వస్తారు, అమ్మవారికి సంబంధించిన వాళ్ళంతా దేవి శాక్తేయంలోకి వస్తారు. ఈ మూడే ప్రధానమే, ఈ త్రివిధ శక్తులే ప్రధానం, సృష్టికి మూలం ఈ మూడే. కనుక శివ పూజ చేసే విధానం, విష్ణు పూజ చేసే విధానం, దేవి పూజ చేసే విధానాలు అవన్నీ చాలా చెప్పబడి ఉన్నాయి. కనుక పూజ ఏర్పాటు, పూజలు అనేకంగా ఉన్నాయి. నిత్యోత్సవాలు ఉన్నాయి, నిత్య పూజలు ఉన్నాయి, విశేష పూజలు ఉన్నాయి, నైమిత్తికములు ఉన్నాయి. నిత్యములేమో ప్రతినిత్యం చేయాల్సిందే, ప్రతినిత్యం తప్పకుండా పూజారాధన చేయాలి. ఎవరి యోగ్యతను అనుసరించి వారు. నీకు ద్రవ్యాలు లేవు, లేకున్నా సరే ఫోటో పెట్టు, చిన్న ఫోటో పెట్టు, ఫోటో కూడా పెట్టలేవు, మానసికంగా ఒక్కసారి ఆ స్వామిని స్మరించి ధ్యానించి చెయ్యవలసిన పూజనంతా హాయిగా చేయవచ్చు. ఒక్క చిన్న పైసా ఖర్చు లేకుండా మానసికమైన పూజను కనుక చేయగలిగితే అంతకంటే గొప్ప సమాధినిష్ట మరొకటి లేదండి. ఈశ్వరునితో లయం చెందగలిగేటువంటిది గొప్పది మానసిక పూజ. నిత్య పూజ ప్రతినిత్యం తప్పకుండా భగవంతుని స్మరించి పూజ చేయాలి. విశేష పూజలు అంటే నైమిత్తికం, ఏదో ఒక కారణము చేత, అంటే శ్రావణ శుక్రవారం వచ్చింది వరలక్ష్మి వ్రతం చేస్తాము, అది అమ్మవారి పూజ. ప్రతి శుక్రవారం అమ్మవారి పూజ చేస్తాం, ధనలక్ష్మి పూజలు చేస్తూ ఉంటాం. శుక్రవారం నాడు కొందరు ధనలక్ష్మి పూజలు చేస్తారు, కొందరు శ్రీచక్రార్చన చేస్తారు, కొందరు రాజరాజేశ్వరిని చేస్తారు. అనేక విధాలుగా ఒక్కొక్క తమ తమ ఇష్ట దేవతలను పూజించే విధానాలు మనకు చాలా స్వేచ్ఛనిచ్చింది మన శాస్త్రం. నీకు నచ్చిన దేవతనే ఆరాధించు, నీకు నచ్చిన పేరునే స్మరించు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ పేరున పిలిచినా ఏ రూపున తలచినా నీ దగ్గరకు వచ్చేది పరమాత్మయే, భగవంతుడే, వాడున్నది మాత్రం ఒక్కడే అనేది బాగా గుర్తుపెట్టుకోమని మనకు శాస్త్రం మాటి మాటికి నిర్దేశిస్తుందండి. అయినప్పుడు ఒక్క ప్రశ్న రావచ్చు, నేను ప్రశ్న వేస్తే సమాధానం చెప్తాను. ఏమిటంటే, ఇంత గొప్ప మహానుభావుడు వ్యాస మహర్షి 18 పురాణాలు రచించి వివిధమైన పేర్లతో దేవతా పురాణములను విస్తృతంగా మనకు ఎందుకు అందించినట్టు? ఒకే పురాణం రాస్తే సరిపోయేది కదా అని కూడా ఒక ప్రశ్న మనం వేసుకోవచ్చు. కానీ వ్యాసుల వారి ఉద్దేశం ఏమిటంటే, ఒకడికి అమ్మవారి యందు భక్తి ఎక్కువ, ఒకటి యందు శివుని యందు భక్తి ఎక్కువ, ఓడికి విష్ణువు యందు భక్తి ఎక్కువ. ఆ స్వరూపమునే బాగా చూడగలుగుతాడు ఒకడు. కనుక ఎవరు ఏ రూపాన్ని కొలిసినా సరే, కానీ ఆ రూపమునే ప్రధానంగా భావించి ఆ స్వరూపమునే సమస్త దేవతల యందు దర్శిస్తూ పూజించమని చెప్పడమే వ్యాసుని లక్ష్యం. కానీ అమ్మవారే ప్రధానమని చెప్పినప్పుడు అయ్యవారు పనికిరాడు అని కాదండి. విష్ణువు అమ్మవారిలో నుండే ఆవిర్భవించిండని, సమస్త దేవతాగణము అమ్మవారి నుండే ఆవిర్భవించిందని దేవి భాగవతంలో చెప్తాడు. అదే మళ్ళా శివపురాణానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ శంకరుని నుండి, శివుని నుండి, పరమేశ్వరుని నుండి ఆవిర్భవించిందని అక్కడ చెప్తాడు. విష్ణువు దగ్గరికి వచ్చేసరికి ఈ లోకమంతా, ఈ దేవతాగణమంతా విష్ణువు నుండి ఆవిర్భవించిందని చెప్తారు. కాబట్టి ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటే, ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ దేవత యందే నీ మనస్సు ప్రగాఢంగా నిలబడి ఆ దేవతని సమస్త దేవతలలో చూడడం నేర్చుకో. ఉన్నది ఒక్కటే, కనిపించేది వేరువేరు, బంగారం ఒక్కటే, నగలు వేరువేరు, మట్టి ఒక్కటే, పాత్రలు వేరువేరు. పాత్ర వేరైనంత మాత్రంలో మట్టి మాత్రం అదే, ఆభరణాలు వేరైనంత మాత్రంలో బంగారం మాత్రం ఒక్కటే అనేది ఎట్లాగైతే మనకు సామాన్యంగా లోకంలో చూస్తూ ఉంటామో, దైవపరమైన చింతన కూడా అట్లాగే ఉండాలి. ఉన్నది ఒక్కటే, సర్వవ్యాపకమై ఉన్నది. సర్వవ్యాపకమైనటువంటి ఆ స్వరూపాన్ని ఏ రకంగా మనం ఆరాధించలేము కనుక మనము మన యోగ్యతకు తగినట్టుగా చిన్న దారికి తెచ్చుకొని, మన పాత్రతకు యోగ్యంగా తెచ్చుకొని ఆ దైవాన్ని ఆరాధించడం చేస్తూ 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 ఉండగా మనలో పరిపక్వత వచ్చి, భావ పరిపక్వత వచ్చి, జ్ఞానం పరిపూర్ణత అయిన తర్వాత ఎక్కడికి చేరాలో అక్కడికి మనం తప్పకుండా చేరుకోగలుగుతాము. చేర్చే బాధ్యత కూడా ఆ భగవంతుడే తీసుకొని వాడిని చేర్చగలడు అని మనకు చక్కనైనటువంటి సనాతన ధర్మంలో చెప్పబడిన మూల సూత్రము. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్తే గురుగారు. అమ్మా చెప్పండి. అదే మా ఇంట్లో ఇత్తడి లింగం ఉంది. ఇత్తడి లింగము, ఎండి లింగము, అది పాదరసంతో వైట్ గా ఉంది. ఇంకొకటేమో బ్లాక్ గా ఉంది. 3 ఉన్నాయి. ఈ బ్లాక్ లింగానికి నాగపడిగ అక్షి లాగా ఉంది.
ఈ 3 లింగాలకు పూజ చేయొచ్చా చేయవచ్చు. చేయకూడదా? 2 లింగములను పెట్టి పూజించకూడదు కానీ 3 లింగములను పెట్టి పూజించవచ్చు. ఇంట్లో మరకత లింగం పెట్టవచ్చు, స్వర్ణ సైకత లింగం పెట్టవచ్చు, స్ఫటిక లింగం పెట్టవచ్చు, వజ్రలింగం పెట్టవచ్చు, మీకు పారద లింగం కూడా పెట్టి ఇంట్లో పూజ చేయవచ్చు. కానీ ఒక ప్రమాణం గుర్తుపెట్టుకోండి మీరంతా, లింగమును అంగుష్ట ప్రమాణంగా లింగం ఉండాలండి. దానికి ప్రాణవట్టం చేసుకొని పెట్టుకోవచ్చు. 6 అంగుళములకు మించిన లింగమును ఇంటిలో పెట్టి పూజించడము శాస్త్రీయమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆ లింగము యొక్క ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని మోయగలిగేటువంటి ఆత్మశక్తి మనకు ఉండదు కనుక వద్దని చెప్పారు పెద్దలు, అంతే. దాని గురించి హెచ్చుగా విమర్శించకూడదు మనం. అయితే ఏమైతుంది, పెట్టుకుంటే తెలుస్తుంది. కనుక అది అటువైపు వెళ్లకుండా ఏ ఆంక్ష ఉందో, ఎందుకంటే తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం అని భగవంతుడే కృష్ణ పరమాత్మ చివరిగా భగవద్గీతలో చెప్తాడు. నీకు ఏ సందేహం వచ్చినా శాస్త్ర ప్రమాణాన్ని తీసుకొని నడుచుకోమని చెప్పిండు. కనుక శాస్త్రంలో ఏమని చెప్పబడిందంటే 3 లింగములను పూజించవచ్చు. 2 లింగాలు, గృహే లింగద్వయం న అర్చ్య, ఇంటిలో 2 లింగాలను పెట్టి పూజించకూడదు. కనుక ఏ లింగమైనా పెట్టవచ్చునండి. స్ఫటికం పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. మనోభీష్టమైనటువంటి నాకు మరకత లింగం పెట్టి తెచ్చుకొని పెట్టుకుని అభ్యంతరం లేదు. మృత్తిక పెట్టుకోవాలని మంచిగా మట్టితో లింగం చేసి పూజ చేయవచ్చు. మృత్తిక కలియుగంలో పార్థివ లింగానికి విశిష్టమైన విధానం ఉంది. ఇంకా పార్థివ లింగ పూజ చేయడం చాలా మంచిది. కనుక ఏ లింగమైనా పెట్టుకోవచ్చు, 2 మాత్రం పెట్టి పూజించవద్దు. ఓం స్వస్తి. మరొక కాలర్తో మాట్లాడదాం. గురువు గారు నమస్తే అండి. హలో అమ్మ నమస్తే, చెప్పండి మీ సందేహం ఏమిటో గురువు గారిని అడగండి. చెప్పండి. నమస్తే అండి గురువు గారు. అమ్మ నమస్తే, చెప్పండి. మీరు ఉదయం సాయంత్రం దీపారాధన అని చెప్తారు కదా, అది సాయంత్రం 5 గంటలకు దీపారాధన చేయవచ్చా? నేను ప్రతిరోజు గుడికి వెళ్తానండి. సాయంత్రం పూట దీపారాధన చేసి గుడికి తలుపులు మూసి వెళ్ళకూడదు అని చెప్పి నాతో వచ్చేవాళ్ళు కొంతమంది మానేయడం జరిగింది. నేను గుడికే కదా వెళ్తున్నానని చెప్పి నేను ఒకటే దండం పెట్టుకుని నేను వెళ్తున్నానండి. నాకు అది ఒక సందేహంగా ఉంది, మీరు చెప్తారని సరే చెప్తున్నానండి. మీరు ఇంట్లో దీపారాధన చేసి దీపలక్ష్మికి నమస్కరించిన తర్వాతనే బయటకు పోతున్నారు కనుక ద్వారబంధనం చేయకూడదు అనేది సరే, అదొక సంప్రదాయంలో ఉన్నటువంటి నమ్మకం తప్ప వేరే కాదు. దానివల్ల దోషమేమి లేదండి. మళ్ళీ మీరు ఎక్కడికి వెళుతున్నారు? దేవాలయానికి వెళుతున్నారు, ఒక మంచి శుభేచ్ఛతో వెళుతున్నారు. శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి శుభేచ్ఛకు వెళ్ళడంలో దోషము లేదండి. దాన్ని మీరు సందేహంగా మీ మనసులో అనుమానాన్ని ప్రోధి చేసుకోకండి, దాన్ని వదిలేయండి. ఇంట్లో దీపం పెట్టి చక్కగా నమస్కారం చేసి దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకొని ప్రదక్షిణం చేసి మళ్ళీ ఇంటికి రావచ్చు. ఇల్లు దర్వాజాలు పెట్టవచ్చు, తలుపులు వేయవచ్చు, తాళం వేసిపోవచ్చు, అభ్యంతరం లేదు. ఓం స్వస్తి. మరొక కాల్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మేడం, చెప్పండి మీ సందేహం ఏమిటి అనేది గురువు గారిని అడగండి. ఇక్కడ మన ఇంట్లో పూజా గదిలో చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. పూజా గదిలో మా ఇంట్లో పూజా గదిలో కనకదుర్గ విగ్రహం ఉందండి. 4 అడుగులు ఉంటది. దాని ఎదురుగుండా సరస్వతి ప్లస్ లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయండి. అయితే రోజు పూజ చేస్తుంటాం మేము. అది 3 విగ్రహాలు అట్లా అంత ఎత్తైన విగ్రహాలు ఇంట్లో ఉండొచ్చా లేదా? అంటే ఇప్పుడు ఎన్ని అడుగులు అన్నారు? అడుగులు 4 అడుగులు అన్నారు. సరే, నిత్యము అభిషేకాదులు ఇట్లా చేయవచ్చు, కానీ దానికి అయినటువంటి నివేదన ఉండాలండి. మీకు అనుమానం, ప్రశ్నలో చేయవచ్చా చేయకూడదా అనే అనుమానం ఉన్నది. అనుమానం లేకుండా గట్టి విశ్వాసం చేత మనం ఈశ్వరుని ఆరాధిస్తే సత్ఫలితమే లభిస్తుంది. కానీ ఉండవచ్చునా లేదా అనే అనుమానం చేత చేస్తే మాత్రము దానివలన మనకు విపరీత ఫలం వచ్చే అవకాశం ఉంటుంది. యద్భావం తద్భవతి. మన భావమే మనల్ని భయపెట్టిస్తుందండి. తాడును చూసి పాము అనుకుంటాం, పామును చూసి తాడు అనుకుంటాం. కనుక మన భావము నిర్దిష్టంగా ఉండగలిగితే తప్పు లేదు. కనుక అది మీరే నిర్ణయించుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పాను,
ఇళ్లలో దేవతా మందిరాలలో 12 అంగుళాల కంటే మించిన మూర్తులను పెట్టి నిత్య దేవతా పూజను చేయకూడదు అని మనకు శాస్త్రం చెప్పింది. ఎందుకంటే గృహస్థు యొక్క యోగ్యత అంత మట్టుకే ఉంటుంది ఇంటిలో, అంతకంటే ఎక్కువ స్థాయిలో మనం చేయలేమనే పద్ధతిలో పెద్దలు చెప్పారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి చేయవచ్చునా అంటే చేయవచ్చు, తప్పులేదు. కానీ దానికి తగినటువంటి సమర్థత సంపాదించుకోవడం అవసరమని ఒక మాట, ఒక శాస్త్రీయమైన మాట. ఓం స్వస్తి. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడండి. కాల్ కట్ అయింది గురుగారు. అలాగే చాలా మందికి ఆగమానికి నిగమానికి మధ్య వ్యత్యాసాల గురించి సందేహం ఉంటుంది. నిగమం అంటే వేదమేనండి. ఆగమం కూడా వేదశాస్త్రమే. ఆగమ శాస్త్రం అంటే దేవాలయాల నిర్మాణం, దేవాలయాలలో చేయాల్సినటువంటి పూజా విధానం, ఏ విగ్రహం ఎక్కడ ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఏ కోణాకారంలో ఉండాలి అనేది చెప్పేదంతా ఆగమశాస్త్రం అండి. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, భద్రాచలంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో చేసేటువంటి ఏ అర్చనలు ఉన్నాయో అవన్నీ ఆగమశాస్త్రపరంగానే చేస్తూ ఉంటారు. కనుక ఈ పూజా విధానాలను, అర్చనా విధానాన్ని, ఆలయం యొక్క విధానాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా తెలియజేసేదే ఆగమశాస్త్రం. నిగమం అంటే వేదమే, నిగమే శృతి, అక్కడి నుంచే వచ్చింది. సమస్త వాంగ్మయానికి మూలం ఏమిటి అంటే వేదరాశి. సమస్తానికి ఇవాళ మనం బాంబులు తయారు చేసినా, విమానాలు తయారు చేసినా, రాకెట్ లాంచర్ చేసి అంతర్గ్రహాలకు ప్రయాణం చేసినా ఇదంతా వేదశాస్త్రంలో చెప్పబడిందేనండి, ఎక్కడి నుంచో రాలేదు. కాకపోతే దాన్ని మనకు ప్రజోపయోగంలోకి తీసుకొచ్చే విజ్ఞానం ఆనాడు ఉండి తెచ్చిన వాళ్ళు, ఈనాడు తేయగలిగేది వీళ్ళు తెస్తున్నారు. కానీ ఇదంతా మనకు వేదశాస్త్రాలలో ఉన్నవే, దాంట్లో నుండి వెలువడినవే. ఆగమమైన నిగమమైన వేదరాశి నుండే. నిగమం అంటే వేదమే, ఆగమం అంటే ఆగమ శాస్త్రం, అదొక శాస్త్రం. ఆ శాస్త్రం ఏం చెప్తుందంటే అర్చన, దేవతార్చన ఎట్లా చేయాలి, ఆలయాలు ఏ రకంగా నిర్మాణం చేయాలి, ఆ ఆలయంలో ఏ దిశలో ఏ దేవత ఉండాలి, దాని ప్రధాన ద్వారం ఎంత ఎత్తులో ఉండాలి, ధ్వజస్తంభం ఏ రకంగా ఉండాలి అనే ప్రమాణాలను ఆగమశాస్త్రం మనకు చక్కగా వివరిస్తుంది. దాంట్లో అర్చనా విధానం ఆగమశాస్త్రంలో ఉంటుంది. ఈ ఆగమశాస్త్రం ప్రత్యేకంగా వేద విద్యాలయాల్లో నేర్చుకుని అర్చకులుగా అయ్యి ఇవాళ మనకు దేవతా మందిరాలలో, దేవాలయాలలో అర్చక స్వాములు ఈ పూజలు నిర్వహిస్తూ ఉన్నారండి. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సందేహం ఏమిటి అనేది గురుగారిని అడగండి. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఈ ఇంట్లో కలుషము ఉండొచ్చా పంతులు స్వామి? కలుషం ఉండొచ్చా అంటే కలుషం అంటే ఏ కలుషం అనేటివి కూడా దానికి ఒక వివరణ ఉందండి. ఎట్లా అంటే విశేష పూజలు చేసేటప్పుడు కలశ పూజ ప్రత్యేకంగా, అంటే సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, ఏదైనా వ్రతం చేసేటప్పుడు కలశమును పెట్టి కలశారాధన చేసి దానిలో దేవత వరుణుని ఆహ్వానం చేసి దానిపైన దేవతను పెట్టి పూజించడం అనేది ఒక విధానం. అది కాకుండా మనం నిత్యం పూజ ప్రారంభం చేసేటప్పుడే ఆదౌ కలశారాధనం కుర్యాత్, కలశ పూజ చేసిన తర్వాతనే దేవతా పూజ చేయాలండి. కలశ పూజ చేయకుండా గణపతి పూజ కానీ ఇతర పూజలు ఏవి చేయకూడదు. ముందు కలశ పూజ చేయాలి, తర్వాత శంఖ పూజ చేయాలి, తర్వాత గణపతి పూజ చేయాలి, తర్వాత ప్రధానమైన దేవతా పూజ చేయాలి. ఇది పూజకు మెట్లు, ఇది ప్రారంభం. ఈ రకంగా వెళ్ళాలి, దారి అట్లుంటుంది అది. కనుక కలశం అనేది మనం నిత్య పూజలో వాడేటువంటి ఒక గ్లాస్ కానీ ఒక చెంబు కానీ పెట్టుకొని దాంట్లో నీళ్లు వేసి దాంట్లో ఉద్ధరణి వేసి వరుణుని ఆవాహనం చేసి ఆ కలశాన్ని మనము ఆరాధించే విధానం అనేది కలశ పూజ అనేది ఉంటుంది. ఇది కాకుండా నైమిత్తికంగా ఇతరమైనటువంటి వ్రతాదులను చేసినప్పుడు ప్రత్యేకంగా కలశం పెడతాం. ఇంకా ఉత్సవాలలో బృహత్ కలశాన్ని, బ్రహ్మ కలశాన్ని, వరుణ కలశాన్ని పెట్టి పూజిస్తారు, పెద్ద పెద్ద కలశాలు. వాటిల్లో ఉండే జలాన్ని తర్వాత మార్జనం చేసుకుంటాం. కనుక కలశము ఇంట్లో ఉండవచ్చు, తప్పకుండా ఉంటుంది. కలశ పూజ లేకుండా నిత్య పూజ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడండి.
నమస్తే అమ్మా, మీకు కాల్ కలిసింది, మాట్లాడొచ్చు మీరు. కాల్ కట్టేది గురుగారు. అలాగే మనం షోడశోపచార పూజా విధానం చెప్తూ ఉంటాం, అది ఏ విధంగా ఉంటుందని ప్రేక్షకుల కోసం. తప్పకుండా. షోడశ ఉపచార విధానం, షోడశ కళలతో కూడినవాడు పరమేశ్వరుడు. భగం అంటే ఐశ్వర్యం అని. ఆయన అద్భుతమైనటువంటి ఐశ్వర్య సంపత్తి కలిగిన వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే శివుడు అని కాదండి, భగవంతుడు. ఇక్కడ ఈశ్వరుడు అనే శబ్దాన్ని సామాన్యంగా అందరం ఒక శంకరునికే అనువర్తింపజేస్తూ ఉంటాం కానీ కాదు. ఈశ్వరుడు అంటే భగవంతుడు, పరాత్పరుడు, దేవేశ్వరుడు ఒకటే పేరండి. కనుక షోడశ ఉపచారాలు, 16 ఉపచారాలను మనకు శాస్త్రీయంగా చెప్పారు. ఉపచార దర్పణాది అనేక గ్రంథాలలో 16 ఉపచారాలు ఉన్నాయండి. దాంట్లో ధ్యానం అనేది ఉపచారం కాదండి. ఏ దేవతను మనం ఆరాధిస్తూ ఉన్నామో ఆ దేవతను మానసికంగా శ్లోకబద్ధంగా ఆయన లీలలు, ఆయన స్వరూప వర్ణనతో ధ్యానం చేయటం. ధ్యానం చేసిన దాన్ని ఆవాహనం, ధ్యానానంతరం ఆవాహనం చేయాలి. ఏ మంత్రమును ఉచ్చరించి, ఏ శ్లోకమును ఉచ్చరించి కళ్ళు మూసుకుని ఏ స్వరూపాన్ని మనం భావన చేశామో ఆ స్వరూపాన్ని మనం ఆయన ఎక్కడైతే పూజించడానికి మనం స్థలం నిర్దేశం చేశామో ఆ ప్రదేశము దగ్గర నిలపడానే ఆవాహనం అంటారన్నమాట. ఆవాహనమైన తర్వాత ఆసనం, వచ్చిన వారిని నిలబెట్టడం మంచిది కనుక నిలబడి ఉన్నవారిని కూర్చుండబెట్టడం మనకు సంప్రదాయం. కాబట్టి నీకు ఇష్టం ఉన్నటువంటి ఒక ఆసనాన్ని, మంచి నవరత్న ఖచ్చిత హేమసింహాసనం, అనేకమైనటువంటి రత్నముల చేత మణుల చేత పొదగబడినటువంటి బంగారు సింహాసనం భావన చేయాలి. మన ఇంట్లో వస్తాయంటే రావు, మనం తీయలేం, మనకు ఆ శక్తి లేదు. కానీ భావానికి దరిద్రం లేదు కనుక భావించాలి. ఆ భావన ఎట్లా ఉండాలి అంటే ప్రీతిపాత్రంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. అబ్బా, జగత్తును పరిపాలన చేసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని నేను ధ్యానం చేశాను కనుక ఆయన కూర్చుండబెట్టడానికి ఎంత అద్భుతమైన సింహాసనం ఉండాలి అనే భావన చేత నీవు భావము చేసి ఆసనాన్ని కల్పించాలి. ఆ ఆసనం మీద స్వామి కూర్చున్నాడు. రాగానే పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, ఈ 3 ప్రధానమండి. మన ఇంటికి అతిథి వస్తాడు, ఇంట్లోకి రాగానే మొట్టమొదలు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. ఇదే పాద్యం అండి, ఏం లేదు ఇంట్లో. దీనికి ఒక్కటే. ఇంటికి వచ్చి అతిథికి చెంబుతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోండి. ఎందుకంటే బజార్లో నుండి వచ్చారు కనుక ఆ బజార్లో ఉండేటువంటి ధూళి మన ఇంటికి రాకుండా పవిత్రం చేసి పవిత్రమైన పాదం చేత ఇంట్లో అడుగుపెట్టడం వల్ల మన ఇంటికి పవిత్రత చేకూరుతుంది. కాబట్టి కాళ్ళు కడుక్కోవడానికి చెంబు నీళ్ళు ఇచ్చినట్టుగా పాదయోహ పాద్యం సమర్పయామి. పాద్యం అనేది అందుకే అనమాట. స్వామికి పాద్యం ఇవ్వాలి, అది కాళ్ళ మీద వదలాలి. అది బహు జాగ్రత్తగా స్వామివారి పాదాలను మనం ఒక సాంబాళంలో పెట్టి ఆ పాదాలు కందిపోకుండా మన వేళ్ళు అంటకుండా బహు జాగ్రత్తగా నీళ్ళని ఇవ్వాలి. అది పాద్యం. అర్ఘ్యం, చేతిలో నీళ్లు కడగడం అనమాట, అర్ఘ్యం ఇవ్వాలి. ఆచమనం, కడిగిన తర్వాత ఆ చేతిలో నీళ్లు వేసి నీళ్లు తాగేటట్టుగా. ఒకేసారి మనం చెంబుని ఎత్తి నీళ్లను గొంతులో పోసుకుంటే దూరం నుంచి వచ్చిన వాటికి గొంతు ఆరిపోయి ఉంటుంది కాబట్టి ఆయాసం అవుతుంది. కనుక ఆయాసం కాకుండా ఉండడానికి ఒక ఉద్దండితో కొంచెం నీళ్లు ముందు తాగి ఒక 3 పర్యాల తర్వాత నీళ్ళు ఇష్టమైన తాగవచ్చు. కాబట్టి విజ్ఞాన శాస్త్రపరంగా కూడా సైన్స్ పరంగా కూడా ఇది ఒక గొప్పనైనటువంటి ఉపచారం అన్నమాట. ఆచమనం ఇచ్చిన తర్వాత స్నానానికి వెళ్ళే ముందు మధుపర్కం అనేది, ఇది ఉపచారంలో లేదు మధుపర్కం, కానీ మధ్యాంతరంగా పెట్టారన్నమాట. మధుపర్కపూర్వక స్నానం అని జోడించారు దాన్ని. మధుపర్కం అంటే పెరుగులో చక్కెర కానీ తేనె కానీ వేసి తాగితే మీది నుంచి మనం పోసేటువంటి జలముతో స్నానం చేసినప్పుడు అలసట రాకుండా, చక్కనైనటువంటి శ్లేష్మం రాకుండా చల్లదనం ఉండడానికి మధుపర్కాన్ని స్వీకరించాలి. మధుపర్కం తర్వాత నీళ్లతో స్నానం చేయించడం, పంచామృతంతో స్నానం చేయించడం, శుద్ధోదకంతో. ఉదకాన్ని కూడా ఎట్లాంటి ఉదకం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో, భద్రాచలంలో ఆలయంలో ఎంత అద్భుతమైనటువంటి జలం చేత స్వామిని అభిషేకిస్తారంటే దాంట్లో సుగంధ పరిమళ ద్రవ్యాలు వేసి ఆ నీళ్లతో స్వామికి అభిషేకం చేయించాలి. కనుక స్నానం తర్వాత ఆచమనం, తర్వాత వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాలు, అక్షతలు, ఇవి అయిన తర్వాత ధూపము, దీపము, నైవేద్యం, ఇవి 3. ధూపదీప నైవేద్యాల అనంతరము తాంబూలం, దక్షిణ, మంగళహారతి, మంత్రపుష్పం, ఇంతటితోని
16 ఉపచారాలు అయిపోతాయండి. ఈ 16ంటినే షోడశోపచార విధానం అని అంటారనమాట. కనుక ఆ స్వామిని మనం ప్రత్యక్షంగా ఆహ్వానం చేసి ఈ 16 ఉపచారాల చేత పూజించి సభక్తికంగా పూజించి తిరిగి మళ్ళీ ఆ పూజ పరిసమాప్తి చేసి ఆయనను స్వామి వచ్చిన చోటికే మళ్ళీ వెళ్ళిరా, మళ్ళీ మేము పిలిచినప్పుడు తప్పకుండా వచ్చి మా పూజను స్వీకరించు అని ప్రార్థించి వారిని సాగనంపడం అనేది 16 ఉపచారాల సారాంశం. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు, మన లాస్ట్ కాలర్ మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు, చెప్పండి అమ్మా. భద్రాద్రి నుంచి మాట్లాడుతున్నా. నమస్తే అండి గురుగారు. అమ్మా నమస్తే, చెప్పండి. అయితే మా ఇంట్లో ఈ కింద దీపారాయణ ఒక మంటపం ఉంది, పైన ఒక గది ఉంది గురుగారు. అయితే 2 దీపారాయణం చేసుకోవచ్చు అండి? మా సారు ఒకటి చేస్తారు, నేను కూడా పైన చేసుకుంటాను ఫోటోలో పెట్టుకొని. అలా 2 చేసుకోవచ్చు అండి? చేసుకోవచ్చు, తప్పులేదు, ఏం తప్పులేదమ్మా, చేసుకోవచ్చు. పైన చేసుకోవచ్చు, కింద చేసుకోవచ్చు, తప్పులేదమ్మా, చేయవచ్చు. ఎవరి భావం వారిది, ఎవరి పూజ వారిది, ఎవరి దైవం వారికే. కనుక చేయడంలో అది తప్పులేదు. ఓం స్వస్తి. చాలా సంతోషం గురుగారు. నిత్య పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ప్రదోష కాలంలో పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఓం స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది నాటి జ్ఞానవేదిక కార్యక్రమం. నమస్కారం.